శ్రవణుడు. శ్రవణుడు ఒక సన్నని, పొడవైన, బలమైన యువకుడు. అతను తల్లిదండ్రుల్ని గౌరవించేవాడు, వారి ఆజ్ఞను పాటించేవాడు. అయితే అతని తల్లిదండ్రులు ముసలివారు, గుడ్డివారు, కుంటివారు. వారెప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండేవారు. శ్రవణుడు ఎప్పుడూ వారిని కనిపెట్టుకొని ఉంటూ సంతోషంగా ఒక చిన్న గుడిసెలో కాలం గడిపేవాడు. ఒక అర్ధరాత్రి శ్రవణుడికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. అంతలో అతనికి తల్లి మాటలు వినిపించాయి. ఆమెకి తీర్థయాత్రలు చేయాలని కోరిక ఉన్నదని, కాని చూడలేను, నడవలేను, ఎలా అంటూ వాపోయింది. అది విన్న అతని తండ్రి కూడా తన అసమర్థతకు చాలా విచారించాడు. శ్రవణుడి తల్లి ఇలా సమాధానపడింది: మనం తీర్థయాత్రలకు వెళ్ళలేము, మనం నడవలేము, కనీసం చూడలేము. అయ్యో, పోనీలేండి, భగవంతుడు మనకి ప్రసాదించిన కుమారుడున్నాడుగా, అది చాలు అంటూ ఆనందించింది. ఈ సంభాషణ విన్న శ్రవణుడు చాలా విచారించాడు. ఎలా అయినా తన తల్లిదండ్రుల్ని తీర్థయాత్రలకు తీసుకువెళ్లేందుకు నిశ్చయించాలనుకున్నాడు. శ్రవణుడు చాలా తెలివైనవాడు, పైగా కష్టజీవి కూడా. వెంటనే ఒక బలమైన చెట్టు కొమ్మను విరిచి 2 వైపులా 2 గోనె సంచులు కట్టి కావడి తయారు చేశాడు. తల్లిదండ్రులిద్దరినీ ఆ కావడిలో కూర్చోబెట్టుకుని కావడిని భుజం మీద పెట్టుకుని శ్లోకం జపించి తీర్థయాత్రని ప్రారంభించాడు. అతను దారిలో ఎన్నో అడవులు, పొలాలు, నదులను దాటి వెళ్ళాడు. ఎన్నో గ్రామాల గుండా నడిచి వెళ్ళాడు. చివరికి పవిత్ర నదులైన గంగా, యమునలను మరియు ఎన్నో దేవాలయాలను దర్శించాడు. శ్రవణుడు తమ తల్లిదండ్రుల్ని పుణ్యనదుల్లో స్నానం చేయించి దైవ దర్శనం కావించాడు. అతనికి తన తల్లిదండ్రులే సర్వస్వం. తల్లిదండ్రుల్లో ఆనందాన్ని చూసి శ్రవణుడు చాలా సంతోషించాడు. మధ్య మధ్యలో సేద తీరుతూ తిరిగి తమ ప్రయాణం కొనసాగిస్తూ చివరికి తిరుగు ప్రయాణం కట్టారు. తోవలో మళ్లీ ఎన్నో ఊళ్ళలో నుంచి వారి ప్రయాణం సాగింది. వాగులు, వంకలు, నదులు, పర్వతాలు దాటి గుళ్ళు, గోపురాలను సందర్శించుకున్నారు. శ్రవణుడి తల్లిదండ్రులు అమితానందాన్ని పొందారు. ప్రతి ఒక్కరూ శ్రవణుణ్ణి, తల్లిదండ్రుల పట్ల అతని గల భక్తి ప్రపత్తులను కొనియాడారు. ఈ కథ విన్న వారందరూ ఇప్పటికీ శ్రవణుణ్ణి ఆదర్శ కుమారుడు అని భావిస్తారు. శ్రవణుడు తిరిగి తన ప్రయాణాన్ని సాగించాడు. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
శ్రవణుడు కావణ్ణి భుజాలపై మోస్తూ తన ప్రయాణం కొనసాగించాడు. మధ్యాహ్న సమయం కావటంతో శ్రవణుడి తల్లిదండ్రులకి దాహం వేసింది. శ్రవణుడు కావణ్ణి ఒక చెట్టు నీడలో దించి ఆకులు అలములతో నిండి ఉన్న ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి కావడిలోని తన తల్లిదండ్రులను చెట్టు నీడలో కూర్చోపెట్టాడు. ఒక కుండను తీసుకుని నీళ్లను తేవడానికి బయలుదేరాడు. నీటి శబ్దం వినిపించడంతో శ్రవణుడు ఆ దిశగా వెళ్ళగా అక్కడ ఒక నది కనిపించింది. నీటిని చూడగానే శ్రవణుడికి కూడా దాహం వేసింది. చల్లటి శుభ్రమైన ఆ నీటితో దాహం తీర్చుకుంటూ ఉండగా అతనికి తన దాహార్తులైన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. తన వెంట తెచ్చిన కుండను నీటిలో ముంచాడు. అదే సమయంలో అయోధ్యాధీశుడైన దశరథ మహారాజు అడవికి వేటకొచ్చాడు. నీటిలో శబ్దం వినడంతో దశరథుడు అది జంతువు నీరు తాగుచున్నప్పుడు వచ్చే శబ్దమని భావించి శబ్దం వచ్చిన దిశగా బాణం వదిలాడు. కనబడని ధ్యేయం వైపు బాణం దూసుకుపోయింది. ఆ బాణం శ్రవణుని హృదయాన్ని చీల్చుకొని దూసుకుపోయింది. బాధతో శ్రవణుడు వేసిన కేక అడవి అంతా మారుమోగిపోయింది. దశరథ మహారాజు ఒక్కసారిగా వణికిపోయాడు. నది వైపు అడుగులు వేశాడు. అక్కడ శ్రవణుడు బాణం గుండెను చీల్చుకుపోగా బాధగా విలపిస్తూ ఉండటం చూశాడు. వెంటనే దశరథుడు శ్రవణుని గుండెలో చొచ్చుకుపోయిన ఆ బాణాన్ని పెరికివేశాడు. దాంతో శ్రవణుడికి శ్వాస కష్టమై మరణానికి దగ్గరయ్యాడు. అతి కష్టం మీద రాజుకు తన పేరు, తన తల్లిదండ్రుల జాడను చెప్తూ కుండను చూపుతూ ప్రాణాలు విడిచాడు. దశరథుడు తన తప్పు తెలుసుకొని ఏమీ చెయ్యలేక విచారంతో కుమిలిపోయాడు. శ్రవణుడి తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి ఎంతో విచారంగా కుండ నీళ్లతో శ్రవణుడి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాడు. అడుగుల చప్పుడు విన్న శ్రవణుడి తల్లి ఎవరది అని అడిగింది. దశరథ మహారాజు ఉలుకు పలుకు లేకుండా నిలబడిపోయాడు. గాయపడిన హృదయంతో మెల్లగా వారితో తను దశరథ మహారాజునని చెప్పుకున్నాడు. పొరపాటున తన బాణం అని చెప్పడం ఆపివేశాడు. శ్రవణుడి తండ్రి ఎంతో అసహనంగా ఆ విషయమేదో పూర్తిగా చెప్పమని అడిగాడు. దశరథుడు తన పొరపాటు వల్ల శ్రవణుడు చనిపోయాడని వివరించాడు. రాజు దశరథుడు ఇక నుంచి వాళ్ళిద్దరినీ కన్న కొడుకులా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. దశరథుడు వారిని దుఃఖం నుంచి తేరుకునే వరకు పుణ్యతీర్థాలకు తీసుకువెళ్తానని, తర్వాత తనతో రాజభవనానికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చాడు. ఇది విన్న ఆ వృద్ధ దంపతులు దుఃఖంతో మునిగిపోయారు. వారు కుమారుని మరణవార్తను తట్టుకోలేక వారు కూడా కిందపడి ప్రాణాలు విడిచారు. కాని చనిపోయే ముందు శ్రవణుని తండ్రి దశరథుని శపిస్తూ,
నీవు కూడా మా వల్లే కుమారుని ఎడబాటుతో తల్లడిల్లుతూ చనిపోవుదువుగాక అని ప్రాణాలు వదిలాడు. ఆ శాపం విన్న దశరథ మహారాజు విస్తుపోయాడు. చేతిలోని కుండ జారిపడిపోయి ఆ ప్రదేశమంతా కుండ పెంకులతో నీటితో నిండిపోయింది. భారమైన హృదయంతో దశరథ మహారాజు ఆ కారడవి నుంచి తన రాజభవనానికి చేరుకున్నాడు. ఇది జరిగి ఎంతో కాలం గడిచినా ఇప్పటికీ ప్రతి తల్లిదండ్రులు శ్రవణుని వంటి కుమారుడు కావాలని కోరుకుంటారు.